కల్పతరువుగా పేరొందిన కొబ్బరి తోటలు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. సుమారు 1,00,000 హెక్టార్లకు పైగా సాగు విస్తీర్ణమున్న కొబ్బరి సాగులో దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. కొబ్బరి తోటల్లో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య చీడపీడలు. ముఖ్యంగా గ్యానోడెర్మా, నల్లమచ్చ, మువ్వుకుళ్ళు వంటి తెగుళ్లు కొబ్బరి చెట్లను పట్టి పీడిస్తున్నాయి. ఈ తెగుళ్ల వల్ల కొబ్బరి చెట్ల జీవితకాలం తరిగిపోతుంది. కొబ్బరి తోటల్లో ఈ తెగుళ్లకు ముందు జాగ్రత్తతో పాటు ఉనికిని గుర్తించిన వెంటనే యాజమాన్య చర్యలు చేపట్టి నివారించుకోవాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల సహాయ అధ్యాపకురాలు డాక్టర్ ఝాన్సీ రాణి. కొబ్బరిలో మనకి ముఖ్యమైన తెగులు చూసుకున్నట్లయితే గ్యానోడర్మా తెగులు, నల్లమచ్చ తెగులు, కాయకుళ్ళు తెగులు, మొవ్వకుళ్ళు తెగులు ఎక్కువగా ఇవి ఆశించి పంటను నష్టపరిచి దిగుబడిని తగ్గింపజేస్తాయి. మొదటగా మనం గ్యానోడర్మా తెగుళ్ళ గురించి చూసుకున్నట్లయితే సిగ తెగులు లేదంటే ఎర్రలెక్క తెగులు అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా మనకి తేలికపాటి నేలల్లో ఎక్కువగా వస్తుంది. వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు చూసుకున్నట్లయితే మొదటగా ఇది బూజు జాతి శిలీంధ్రము నేల నుంచి కొబ్బరి యొక్క వేర్లలోకి చేరి మొదటగా వేరును కుళ్ళింపజేస్తుంది. వేరు మొత్తం 70% కుళ్ళిపోయిన తర్వాత వేరు నుండి కాండంకి చేరి కాండం కణజాలం మొత్తం కుళ్ళిపోతుంది. దీని నుంచి కాండం మీద చారలుగా ఏర్పడి వాటి నుంచి ముదురు గోధుమ రంగు జిగురు లాంటి పదార్థం అనేది వస్తూ ఉంటుంది. తెగులు యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనము కాండం యొక్క మొదల్లో పుట్టగొడుగులు అనేవి చూస్తూ ఉంటాము. ఇవి గాలి ద్వారా ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి తెగుళ్లను వ్యాపింపజేస్తుంది. ఇంకా ఈ తెగుళ్ళు సోకిన మొక్కల యొక్క ఆకులు అనేవి ఎండిపోయి గోధుమ రంగులోకి మారి వడిలిపోయి ఉంటుంది. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు మొత్తం కూడా రాలిపోయి ఓన్లీ కాండం మాత్రమే ఉంటుంది. వీటి యొక్క యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే తెగులు సోకిన మొక్కలను వేళ్ళతో సహా మొత్తం తీసివేయాలి. ఆ తర్వాత మనం గుంతలను బాగా ఎండ తగిలేటట్టు ఒక వారం రోజులు ఉంచాలి. ఆ తర్వాత ఆ గుంతలోకి ఎండిన ఆకులు ఇవన్నీ కాల్చి వేయాలి. నాటుకునే ముందు 1 కిలో ట్రైకోడర్మా కల్చర్, 5 కిలోల వేపపిండి, ఒక 10 కిలోల పశువుల ఎరువు ఒక గుంతకు సరిపడా వేసి ఆ తర్వాత కొత్త మొక్కలనేవి నాటుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనము ఈ తెగుళ్లను కొంతవరకు నివారించవచ్చు. తరువాతది నల్లమచ్చ తెగులు. ఇది కూడా బూజు జాతి శిలీంధ్రానికి చెందిన కారకం అన్నమాట. లక్షణాలు చూసుకున్నట్లయితే కాండం యొక్క మొదలు భాగంలో నల్లటి రంగు జిగురు పదార్థం అనేది వస్తూ ఉంటుంది. ఇది ఎండిపోయి ఆ నల్లటి రంగు మచ్చలాగా ఏర్పడుతుంది. తీవ్రత పెరిగే కొద్దీ కాండం మొత్తం కూడా నల్ల మచ్చలు చారలుగా ఏర్పడతాయి. ఆ నల్ల మచ్చలు వెనకున్న కణజాలం మొత్తం కుళ్ళిపోయి ఉంటుంది. దీనికోసం యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే మొదటగా ఆ నల్ల మచ్చలు ఏర్పడిన బెరడు మొత్తం కత్తితో గానీ, కొడవలితో గానీ మొత్తం చెక్కివేయాలి. చెక్కివేసిన తర్వాత ట్రైకోడర్మా విరిడేని లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ పేస్ట్ లాగా చేసి ఆ కణజాలం మొత్తం తీసివేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని దానికి పూయాలి. లేదనుకుంటే కార్బెండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ అనేది చేసుకోవాలి. తర్వాత ముఖ్యమైన తెగుళ్ళు ఏంటంటే మొవ్వకుళ్ళు తెగులు. ఇవి వర్షాకాలంలో ఎక్కువగా మనకి వ్యాప్తి చెందుతుంది. ఈ మొవ్వకుళ్ళు తెగులు సోకిన మొక్కలు ఎక్కువ నర్సరీ దశలో ఉన్న మొక్కల్లో మనం ఎక్కువగా గమనించవచ్చు. మొదటగా మొవ్వ మరియు ఆ పక్కనున్న ఇతర ఆకులు మొత్తం కూడా కుళ్ళిపోయి పసుపు రంగు, గోధుమ రంగులోకి మారి వడిలిపోయి చనిపోతుంది. తర్వాత ఇతర పరాన్న జీవులంతా కూడా దాన్ని ఆశించడం ద్వారా ఆ మొవ్వ మొత్తం కుళ్ళిపోయి దాని నుండి చెడు వాసన అనేది వస్తుంది. ఆ మొవ్వ భాగాన్ని మనం ఈజీగా అది ఈజీగా మనం తీసేయొచ్చు. తర్వాత ఆ మొవ్వ నుంచి అంకురంకి మొవ్వకుళ్ళు తెగులు అనేది వ్యాపిస్తుంది. ఒక్కసారి అంకురంకి వ్యాపించిందంటే చెట్టు మొత్తం కూడా చనిపోతుంది. దీనికోసం సమగ్ర యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే మొదటగా నీటి పారుదల అనేది చూసుకోవాలి. మురుగునీరు ఏవి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆ తర్వాత పొలం మొత్తము ఒకేసారి నీటిని ఇవ్వకుండా బోదెల రూపంలో నీటిని అనేది ఇవ్వాలి. ఆ తర్వాత పొటాష్ ఎరువు సిఫారసు చేసిన మేరకు ఇవ్వాలి. దీని ద్వారా రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఆ తర్వాత మనం
మొవ్వకుళ్ళు భాగం కుళ్ళిపోయిన భాగం మొత్తం కూడా తీసేసి, ఆ పీచు మొత్తం తీసేస్తే అంకురం నుంచి వచ్చే ఆకులు వడిలిపోకుండా గిడసబారకుండా బాగా వస్తాయి. ఆ తర్వాత మొవ్వ భాగం మొత్తం తడిచేలాగా ట్రైకోడర్మా విరిడే కల్చర్‌ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టయితే జీవ నియంత్రణ ఎరువులు ట్రైకోడర్మాతో పాటు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ ఇది కూడా 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి వేసుకోవాలి. ఈ విధంగా మనం పాటించినట్లయితే కొబ్బరిలో ఆశించే తెగుళ్లను సమగ్ర యాజమాన్య పద్ధతులతో నివారించుకోవచ్చు.